వివాదాల్లో విశ్వ క్రీడలు ప్రారంభ వేడుకల్లో లాస్ట్ సత్పర్ షోపై విమర్శలు, నిర్వహణ లోటుపాట్లతో ప్యారిస్ కు అప్రతిష్ట, ఒలింపిక్స్ ను ముసురుతున్న కాంట్రవర్సీలు, అథ్లెట్ల లక్ష్యం చేసుకుని దొంగలు, కలుషిత నదిలో క్రీడా పోటీలపై నిరసనలు. నేటి ఉదయం 11 గంటలకంటూ దిశాల స్పెషల్ స్టోరీ కదా. దీంట్లో ఒకటి ఓపెనింగ్ సెరిమనీ. నాకు తెలిసి దానంత చండాలమైనటువంటి సెరిమనీ ఇప్పటి వరకు గత చరిత్రలో ఒలింపిక్స్ విషయంలో అసలు ఏ క్రీడల విషయంలో కూడా ఎన్నడూ చూస్తుండమన్నా. అంత చండాలమైనటువంటి ఓపెనింగ్. రెండోది అథ్లెట్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు. 2 టీమ్స్ కి సంబంధించి హాకీ కిట్లు, ఎంటైర్ కిట్లు పోయినాయి. 4 కోచ్లకు సంబంధించినటువంటి వాళ్ళ బట్టలు, వాళ్ళ కిట్లు, ఆయనకున్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం పోయింది. 2 ఏమంటారు వ్యాన్స్ పైన, ఈ స్పోర్ట్స్ పీపుల్ పోతా ఉండేటువంటి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యాన్ల పైన దాడి చేసి ప్లేయర్లను గాయపరిచి వాళ్ళ కిట్లు ఎత్తుకోయారు. ఇట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక 2-3 సార్లు చెప్పినా అన్న, ఫ్రాన్స్ హ్యాస్ ఫాలెన్, ద యూరోప్ హ్యాస్ ఫాలెన్ అని. ఎవరు నమ్మలే. జరుగుతున్న ఘటనలు దేనికి కారణము, ఎటువైపు పోతుంది, రాడికల్స్ ఏ విధంగా మూమెంటం స్టార్ట్ చేసిర్రు అనేటువంటిది ద వరల్డ్ హ్యాస్ టు సీ ఇట్ విత్ అన్ ఓపెన్ ఐ, అదర్వైజ్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. రెండో కాంస్యంపై మను గురి సరబ్జోత్ తో కలిసి మిక్స్డ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ పోరుకు క్వాలిఫై, 1 పాయింట్ తో గోల్డ్ మెడల్ మ్యాచ్ కు దూరం. బ్యాడ్మింటన్ లో క్వార్టర్స్ కు సాత్విక్ జోడీ, తొలి భారత డబుల్స్ జంటగా రికార్డ్ అంటూ చూస్తాం. నాకు తెలిసి తను మంచి ఫామ్ లో ఉన్నది. కొంచెం అంటే ఇంకొంచెం అంటే మన గోల్డ్ కూడా వచ్చేదేమో, మేబీ సిల్వర్ అన్న అట్లీస్ట్ వచ్చేదేమో. సో బట్ నెవర్దలెస్ షీ ఇస్ డూయింగ్ హర్ బెస్ట్ ఎట్ ద యంగెస్ట్ ఏజ్. yes